నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ కలకలం బాగా వినిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, యాపిల్ సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నేత నారా లోకేష్‌కు ఒక సెక్యూరిటీ మెసేజ్ వచ్చింది. దీనికి సంబంధించి మీ ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పరిణామంగా మారింది. చర్చగా కూడా సాగుతుంది. గతంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ అని ఒక ఫిర్యాదు కూడా ఇచ్చినటువంటి సందర్భంలో తాజాగా ఈ వ్యవహారం బయటికి రావడం, ముఖ్యంగా యాపిల్ సంస్థ ఇచ్చినటువంటి ఆ యొక్క అలర్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గతంలోనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్లో కీలకమైనటువంటి అధికారులుగా ఉన్నటువంటి వారు ఆ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు అనుసరించి మా పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు, మా కదలికలపై నిఘా పెట్టారు అని చెప్పి ఇటీవల మనం చూసాం. నారా లోకేష్ బయటకు వస్తే చాలు వాహనాల తనిఖీల రూపంలో 4-5 సార్లు తనిఖీలు కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. దీనికి సంబంధించి తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమా కూడా మీడియాతో మాట్లాడారు. తీవ్రమైనటువంటి స్థాయిలోనే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు. మేము కూటమితో ముందుకు వెళ్తున్నాం, అధికారాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నాం, కాబట్టి ఆ యొక్క రాజకీయ కుట్రలో భాగంగా మా ఫోన్లందరివి ట్యాప్ చేస్తున్నారు. దానిలో భాగంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ఇతర నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు వైఎస్ఆర్సీపీతో అనుబంధంగా పనిచేస్తున్నారు, వారు చెప్పిన విధంగానే వీరు నడుచుకుంటున్నారు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దేవినేని ఉమ. ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ యొక్క అలర్ట్ మెసేజ్ అనేది ఒక రకంగా ప్రకంపనలు కలిగిస్తున్నాయనే చెప్పాలి. యాపిల్ ఫోన్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మెయిల్లో ఏమని మెసేజ్ వచ్చిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ మీద చూస్తున్నాం. అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ @gmail.com. అది లోకేష్ గారి మెయిల్ ఐడికి సంబంధించినటువంటిది. యాపిల్ ఈజ్ కాంటాక్టింగ్ యూ ఎట్ దిస్ ఫోన్ నెంబర్ బికాజ్ ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ ఏ రికవరీ నెంబర్ ఫర్ యాపిల్ ఐడి. యాపిల్ సెంట్ an urgent security alert to the mail addresses and primary phone number associated with that Apple ID. If you have not already seen the security alert, please check those addresses or ask the owner of that Apple ID to check the phone number and email addresses associated with their Apple ID for more information. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీపై అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్య అధికారులపై. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలాంటి ప్రకంపనలు కలిగించిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అదే రకమైనటువంటి ధోరణి విధానం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి కనకమేడల రవీంద్ర కుమార్, ఆయన మాజీ ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ ఫిర్యాదు చేశారు. కూటమికి సంబంధించినటువంటి నేతలు సంయుక్తంగా ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అలాగే యాపిల్ సంస్థ నుంచి లోకేష్కి వచ్చినటువంటి ఈ అలర్ట్ మెయిల్ ఏదైతే మెసేజ్ ఉందో దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎలా అయినా సరే దీనిపై నిగ్గు తేల్చాలి, ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు, చేస్తుంది ఎవరు అనే దాని మీద సీరియస్గా ఫోకస్ పెట్టాలి, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు కూడా అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.